ఈ సండే స్పెషల్ ఏంటో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నాదైతే ఈరోజు వచ్చేసి చేపలు తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. ముందు మటన్ షాప్కి వెళ్ళాను. మటన్ కిలో 900 లోపల బిత్తరపై ఇంటికి వచ్చేసాను. తర్వాత ఒక చేపలు కాస్తుంటే చేపల దగ్గర వచ్చాను. ఇక్కడైతే లైన్లో ఉన్నాయి చేపలు వచ్చేసి. నేను మా వాడైతే వచ్చేసి నేనైతే 1 కిలో చేపలు తీసుకున్నాను. దాంట్లో అయితే ఫస్ట్ నీట్గా కడిగేసుకున్న తర్వాత వచ్చేసి ఒక 5 కాయలు పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిగడ్డ వేసుకుని బాగా మేనేజ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. ఎందుకంటే మన రుచిలో అన్నిటిలో చింతపండు బాగా రుచిని ఇచ్చింది. తర్వాత వచ్చేసి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. తర్వాత వచ్చి పసుపు వేసుకున్నాను. కొంచెం కారపొడి కూడా వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు వేసుకుంటే ఏదైనా సరే. నేనైతే 1 కిలో కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మన ఆయిల్ కూడా ఒక 2 గంటలు వేసుకున్నాను. అందరికీ క్షమించండి ముందుగా వచ్చానని చెప్పేసి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ వీడియోస్ కొంచెం రీచ్ రావట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి బాగా మేనేజ్ చేసుకొని పొయ్యి మీద వెలిగించుకొని తర్వాత గిన్నె పెట్టుకొని బాండి వచ్చేసి గ్లాస్ అయితే వాటర్ అయితే కొన్ని పోసుకొని తర్వాత ఇట్లా తిరుగుతూ ఉంటుంది. వాటర్ వచ్చేసి మన ముక్కలు కూడా కొంచెం కనపడుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మన కూర ఉడకినట్టు ఎట్లా అర్థమవుతుందంటే మనకి నూనె వచ్చేసి పైకి తిరుగుతూ ఉంటుంది. ముక్క అయితే బాగా ఉడికింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లవ్ యూ, సపోర్ట్ ఆల్.